మా చేతులు ఘోరంగా వణుకుతున్నాయి. ఎక్క వణికి కింద నుంచి పై దాకా ఏది వణుకుతుందో కూడా అర్థం కావట్లేదు. అమ్మో, ఫోన్ అయితే జారిపోయేటట్టు తర్వాత మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే బాబాయ్. ఇలాగే చూసారా, ఎడికి పోతున్నాం అనే కదా, అరకు అయితే పోతున్నాం. ఇక ఎట్లా పోతున్నావు ఏందని కథ అనేది నిమ్మలంగా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. చలో రైట్. బాబాయ్, మనం ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకొని దారిలో ఏ ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రావాలని కోరుకుంటూ దేవుని కొద్దిగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక బయలుదేరుతున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టేస్తున్నాం. ఇది రెండోసారి బాబాయ్ మనం ఫుల్ ట్యాంక్ కొట్టేయడం అయితే. ఫస్ట్ సారి అయితే మనం మారేడుమల్లి పోయినప్పుడు అయితే ఒకసారి కొట్టించాం ఫుల్ ట్యాంకు. ఇది రెండోసారి. ఎన్ని లీటర్స్ కొట్టించాం, ఎంత అమౌంట్ అనేది ఒకసారి చూడండి మీరు. అది బాబాయ్ 10 లీటర్లు అయితే కొట్టించాం. 1120 ఏమో అయింది. భద్రాచలం నుంచి లంబసింగికి అయితే మ్యాప్ అయితే సెట్ చేసేసాం. 6 గంటలు అయితే చూపిస్తుంది బాబాయ్ లంబసింగికి అయితే. ఎన్ని గంటలకు పోతాం అనేది చూద్దాం నిమ్మలంగా. మనం ముందు మాట్లాడుకుంటూ వెళ్దాం. రైట్, మరి మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చలో. చిత్తూరు అయితే వచ్చాము. భద్రాచలం నుంచి చిత్తూరు దాకా అయితే రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. రావచ్చు చిత్తూరు దాకా అయితే. అమ్మ, కొండలు అయిందిరా బాబు. ఇక్కడ ఉంది చూడమా. బాయ్, అరే చింతు బాయ్లా తయారైందా బాబు. అలా వెళ్తుంటే ఒక మంచి వ్యూ కనిపించింది బ్రిడ్జి దగ్గర. వేరే లెవెల్ ఉన్నది. మావాడైతే తెగ సిగ్గుపడిపోతాడు. ఏముంటారా ఇంటికాడ, ఇక అప్పుడప్పుడు ఇట్లాంటి దానికి రావాలరా. చూడు ఎట్లుందో అమ్మ లొకేషన్. అది ఎట్లుంది దీని అమ్మ, అదిరిపోలే. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాం. మంచి మంచి లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. కొద్దిగా ఎండ్ వరకు చూడండి. ఈ అమ్మాయి రోడ్డు చూడు, ఈ అమ్మాయి గుంతలోని. బాబాయ్, మీరు వచ్చేటప్పుడు మాత్రం నైట్ పూట అయితే అస్సలు ట్రావెల్ చేయకండి ఇటు సైడ్ అయితే. ఇటు పడ్డాం అంటే ఇక లోయ. ఇటు చూడు, యువతల పడ్డాం అంటే లోయే, ఏం లేదు, ఇక బాడీ కూడా దొరకదు నీకు. ఇక అందుకు నైట్ పూట అయితే అస్సలు అవాయిడ్ చేయండి ఇటు పక్క రావడం. సీలేర్ అనే ఒక ఊరు వచ్చింది మా, అక్కడికి వెళ్ళి అక్కడ పోయి తిన్నాం. 1:30 ఏమైంది ఆ టైంకి. పోయి అక్కడ తినేసి ఏదో బాలాజీ రెస్టారెంట్ అంట, బాలాజీ రెస్టారెంట్. మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఫుడ్ మాత్రం వస్తున్నది. అదొక ట్రై చేయండి. మళ్ళీ సెలేరు నుంచి స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్డు. ఓడి అమ్మ, అసలుగా చాలా అసలుగా గుంతలు అవి ఇవి. పైకి మళ్ళీ కొండ ఎక్కాలి. మళ్ళీ కొండ దాకా మొత్తం అసలుగా ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు అక్కడ నుంచి. ఓడి అమ్మ, అసలు బండి ఎటు పోతుందో కూడా తెలియదు. ఏదో అట్లా పైకి మెల్లగా పై దాకా వచ్చేసాం. ఇంకొక 70 కిలోమీటర్ ఉంది మనకి లంబసింగి దాకా. నిమ్మలంగా వెళ్ళేసి అక్కడ స్టే గురించి ఆలోచించాలి. స్టే ఎట్లా ఉంటుందో చూడాలి, మరి చూసి బయలుదేరదాం మరి. బాబాయ్, ఇదైతే మనది ఫస్ట్ లాగ్. కొద్దిగా సపోర్ట్ చేస్తే మంచి మంచి లాగ్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. మారేడుమల్లి పోయినప్పుడు కూడా ఇట్లాంటి మలుపులు ఉండే కానీ ఇంత డేంజర్గా లేవు అసలు. లంబసింగికి పోతున్నాం. ఇక అక్కడ చూడాలి ఎట్లా ఉంటుందో అక్కడ లొకేషన్స్ అయితే. ఇక్కడే నీ అమ్మాయి అదేదో ఇంట్రో ఉంటుంది చూడు, స్టార్టింగ్ లో ఇంట్రో హీరో ఎంట్రీ అన్నట్టు అట్లా ఉన్నది. ఒక్కొక్కటి వస్తుంది చూడు, ఒక కొండ వస్తుంది మామూలుగా లేదు అసలు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చూడమ్మా.
మా హెవీ రైడర్ తో ఎట్లుంటుంది మరి రైడర్ మొత్తం పొద్దున్నకి వాడే తోలుతుంది ఇక. నాకు కూడా ఛాన్స్ ఇవ్వట్లే ఎక్కడ. మీ హెవీ రైడర్ ఎవరో మరి వాళ్ళతో వచ్చేయండి. మా హెవీ రైడర్ మా తమ్ముడు ఎట్లుంటుంది ఇక రైడర్ అయితే బాగుంది. కొండ ఎక్కేటప్పుడు అయితే అసలు ఆ రోడ్లు ఘాట్ రోడ్డు మట్టి అమ్మో అసలు ఎక్కలేక చచ్చిపోయాను అసలు. కానీ దిగేటప్పుడు అయితే రోడ్డు అయితే మంచిగా ఉన్నది, వెళ్ళిపోవచ్చు సింపుల్గా వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే చాలా బాగుంది. బాబాయ్ ఏంటంటే లంబసింగికి అయితే వచ్చేసాం. వచ్చేటప్పుడు అయితే కింద దిగేటప్పుడు కొండ దిగేటప్పుడు ఉంటుంది కదా, అక్కడ నుంచి రోడ్స్ అయితే వామ్మో అసలు చాలా డేంజర్గా ఉండే రోడ్స్ అయితే. అంటే కొండ దగ్గరలో ఒక రిసార్ట్ అయితే ఉండే, ఆ రిసార్ట్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ముందు మీకు అది రిసార్ట్ ఏం చూపించలేదు, అది మార్నింగ్ చూపిస్తాం మీకు. కుదరలేదు కొద్దిగా వీడియో కూడా అక్కడ నుంచి తీసి మంచిగా క్యాంప్ ఫైర్ కూడా ఒకటి పెట్టుండే, అది కూడా కుదరలేదు తీద్దామంటే. ఇక సరే రేపు మార్నింగ్ అన్న చూపిద్దాం అన్నట్టుగా ఉన్నా. సరే రేపు మార్నింగ్ అయితే చూపిస్తా క్యాంప్ ఫైర్ ఎక్కడ పెట్టాం, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం ఏందనేది. వచ్చా రూమ్ అయితే ఎంత, రూమ్ రెంట్ ఎంత తీసుకున్నారంటే 1000 రూపాయలు అడిగారు రూమ్ రెంట్ అయితే. ఇందాకే తిన్నాం. మా బాబాయ్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్, ఏ ఫుడ్ అయినా సరే 250 ప్రైజు, 250 ఒక 250. చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం 250 ఇద్దరికి. ఇంకోటి చిల్లీ చికెన్ ఒకటి 250 పెట్టినాం, 750. ఎక్స్ట్రా ఛార్జెస్ అంట 50 రూపాయలు అంట. మొత్తం 800 అయింది. ఫుడ్కి 800 కూర్చింది ఇవాళ డే 1. కొండ దగ్గరలో అయితే మనం కొండ కింద అంటే వ్యూ చూసేది పైన, కొండ కింద మనం దూరం పెట్టుకుంటాం. మళ్ళీ ఎందుకులే అక్కడ నుంచి ఆ చలిలో రావాలి, మళ్ళీ అక్కడే 6 కల్లా అక్కడ ఉంటే మనకి వ్యూ కరెక్ట్గా చూడనీకి ఉంటుంది. మనం ఎక్కడ ఉండి అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ అక్కడ టైంకి లేకపోతే అట్లా వ్యూ అనేది మిస్ అవుతాం కదా ఇంత దూరం వచ్చి. అందుకనే కొండ కింద పైన ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఏముంటుంది అంతే అట్లా. అందుకనే ఇక దగ్గరలో తీసుకున్నాం. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయాను. అన్నీ ఒక 7 అవర్స్ జర్నీ, 7 అవర్స్ జర్నీ పట్టింది ఇక్కడికి వచ్చేసరికి. సరే రేపు అయితే చూపిస్తాయి ఎట్లా ఉంటుంది ఏందని వ్యూ అనేది. సరే చలో రేపు మాట్లాడుకుందాం మనం. గుడ్ మార్నింగ్ బాబాయ్. పైకి అయితే స్టార్ట్ అవుతున్నాం లంబసింగి పైన వ్యూ పాయింట్కి. ఇప్పుడే స్టార్ట్ అయినాం, ఇందాక లేచినాం. రిసార్ట్ ఒకటి చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదరట్లేదు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. తర్వాత వచ్చినప్పుడు చూపిస్తా రిసార్ట్ ఎట్లా అయిందనేది. అక్కడ జీప్ అయితే ఒకటి ఉన్నది అన్నారు, మరి అది పైకి తీసుకెళ్ళి అయితే 3 కిలోమీటర్స్ పైన అయితే 3 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఛార్జ్ ఎంత తీసుకుంటారు అంటే 100 రూపాయలు తీసుకుంటారా అని చెప్పి అన్నారు మన తెలిసిన వాళ్ళు. మరి ఎంత తీసుకుంటారు అనేది నెమ్మ చేతులు ఘోరంగా వణుకుతున్నాయి. ఎక్క వణికి కింద నుంచి పై దాకా ఏది వణుకుతుందో కూడా అర్థం కావట్లేదు. అమ్మో ఫోన్ అయితే జారిపోయేటట్టు తర్వాత మాట్లాడదాం. బాబాయ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇగో వెనకాల వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు పైకి ఎక్కాలి. జీప్ అయితే ఎందుకులే మళ్ళీ జీప్లో వెళ్తే అంత థ్రిల్ ఉండదు కదా అని ఇట్లా నడుచుకుంటూ పోదాం, టైం పాస్ అవుతుంది అని పోతున్నాం. చలి మాత్రం ఇరిగేసేస్తుంది భయ్య. అమ్మో ఏదో ఒకటి వేయాల్సిందే. అమ్మో ఎక్కేం లేదో అప్పుడే ఆయాసం వచ్చేస్తుంది. ఎట్లుందిరా చెప్పురా, ఏదైనా అది సిగ్గుపడకరా, చెప్పురా బాబు, మాట్లాడరా. మాటలు ఏమంటాడు కూడా ఉంటుంది ఇక డైరెక్ట్. పొగలు వస్తున్నాయి, ఏముండదు. ఏదో బాగానే ఉంటుంది అనుకున్నాం కానీ ఎక్కే కొద్దీ వెళ్తున్నాయి. అమ్మో వెళ్దాం. బాబా ఇప్పుడే వ్యూ పాయింట్ చూసి వచ్చాం. బా
నెక్స్ట్ లెవెల్ ఉంది బాబాయ్ అసలు వ్యూ అయితే. నేను అమ్మ అసలు కొండ ఎక్కలేక చచ్చిపోయినాం అసలు వచ్చేటప్పుడు అయితే. ధూళి తీరిపోయింది. మీరు ఒకవేళ వస్తారనుకుంటే మాత్రం ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం టైం పాస్ అయిపోద్ది, కానీ ఇద్దరు ఒకళ్ళు వస్తే మాత్రం అమ్మో ధూళి తీరిపోద్ది, ఎక్కలేం. కానీ వ్యూ మాత్రం సూపర్ అదిరింది. అండ్ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అయితే బాగా ట్రై చేయండి, ఇది అయితే మిస్ అవ్వకండి దీన్ని అయితే. చాలా బాగుంది అసలు. ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం, అక్కడికి ఆలోచిద్దాం వెళ్ళాక ఎక్కడికి వెళ్దాం అనేది. ఇంకా బ్రష్ కూడా చేయలేదు దీనమ్మ, దూలు తీరిపోయింది ఎక్కేటప్పుడు అయితే. ఇప్పుడు మరి జీప్ ఎక్కుదామా మరి ఏంది, మరి జీప్ ఎక్కుదాం ఆరా, జీప్ వెళ్దామా చెప్పురా ఏదో ఒకటి. జీపేనా? జీపే అంటాను డైరెక్ట్. ఇప్పుడు చూద్దాం అక్కడికి వెళ్ళాక, ఇంకా బయలుదేరుతున్నాం మరి. చలో బాబాయ్ జీప్ అయితే ఎక్కేసాం మనం. వచ్చేటప్పుడు అయితే ఎక్కాం కదా, అది ఎక్కేటప్పుడైనా కొద్దిగా ప్రశాంతంగా వెళ్దామని జీప్ అయితే మాట్లాడుకున్నాం. ఎక్కేటప్పుడు అయితే థ్రిల్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అనుకున్నాం, కానీ ధూళి తీరిపోయింది బాబాయ్. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి వస్తే మాత్రం టైంపాస్ చేసుకుంటూ ఈజీగా ఎక్కేయచ్చు, కానీ ఒకళ్ళు ఇద్దరు వస్తే మాత్రం కష్టం బాబాయ్. ఈ జీప్ మాట్లాడుకుని వెళ్ళడం తప్ప ఏముండదు. కిందికి వచ్చి రాగానే వీళ్ళు ఏదో ట్రైబల్ డ్యాన్స్ ఏదో చేస్తున్నారు, చాలా వెరైటీగా కొత్తగా అనిపించింది నాకైతే ఫుల్ నచ్చింది అసలు వీళ్ళు డ్యాన్స్ అయితే. అసలు మీరు కూడా చూడండి. బాబాయ్ నేను నైట్ ఇక్కడే స్టే చేసాను, ఇదే రూము. ఇది రెస్టారెంట్ వచ్చేసరికి మైత్రి హిల్ రిసార్ట్స్ అంట. బాగున్నాయి రూమ్స్ అయితే. అంటే వన్ డేనే కదా మనం స్టే చేసేది, అంతా 2 days 3 days ఉంటున్నాం, కానీ వన్ డేకే కాబట్టి సరిపోయింది. ఒక నైట్ అయితే ఉన్నాం. కొంచెం చూపిస్తా. ఫైర్ క్యాంపు నేను ఇక్కడ ఒక చోట పెట్టాం, ఫైర్ క్యాంపు నైట్ మంచిగా. నేను నైట్ ఇడే మనం సిట్టింగ్ అనేది మొత్తం ఫైర్ క్యాంపు పెట్టాం. ఇదే రిసార్ట్, మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంది రిసార్ట్. వన్ డేనే కాబట్టి మనం ఉండేది. మార్నింగ్ వెళ్ళి అక్కడ వ్యూ పాయింట్ చూస్ చేసుకొని రావడం. ఇదే మనం ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది అంతే, పైకి గుట్ట పైకి వెళ్ళడం. అక్కడ ఆ గుట్ట పైన కనిపిస్తుందా, అది ఆ గుట్ట పైకి ఎక్కేయడమే. క్యాంపులు కూడా ఉన్నాయి, టెంట్స్. ఈచ్ పర్సన్కి అయితే 400 అంట. బాగానే ఉంది రూమ్స్ అయితే. ఫస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అరకుకి వెళ్తున్నాం. చాపరాయి జలపాతం.